నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పళని. ప్రసిద్ధి పొందిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మూడవదిగా అలరారుతున్న ఈ క్షేత్రం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక శోభకు నిలయంగా పేర్గాంచింది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్ర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం. దక్షిణ భారతదేశంలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలలో పళని దేవాలయం ఆరోగ్యానికి నిలయం, అఖిల పుణ్య ప్రదాయకం. ప్రసిద్ధి పొందిన 6 కుమారస్వామి క్షేత్రాలలో పళని ఆలయం మూడవది. విశిష్టమైన పుణ్యప్రదమైన అంశాలతో అలరారే ఈ శోభనకరమైన ప్రదేశం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రతిరోజు వేలాది భక్తులతో కార్తికేయ స్వామి నామస్మరణతో ప్రతిధ్వనించే పుణ్యధామం పళని దేవాలయం. ఆహ్లాదకరమైన వాతావరణంలో నయనానందకరంగా పళని ఆలయ పరిసర ప్రాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో, శీతాకాలంలో ఇక్కడ ప్రకృతి మనోజ్ఞంగా దర్శనమిస్తుంది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యక్షేత్రం అడుగడుగున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడైన ఎడుంబన్ విగ్రహాన్ని మొదటగా దర్శించి శరణుభవ శరణుభవ అనే నామస్మరణ చేస్తూ భక్తులు కొండ మీదకు చేరుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువైన పళని కొండకు చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. చాలామంది భక్తులు, ముడుపులు కట్టుకున్న భక్తులు పళని కొండను మెట్ల మార్గం ద్వారా చేరుకుంటారు. మెట్లు ఎక్కలేని భక్తులు నేరుగా కొండకు చేరుకోవడానికి ఇక్కడ రోప్వే సదుపాయం కూడా ఉంది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి అద్భుతమైన కట్టడంగా ఎత్తైన కొండపై అలరారుతోంది. తారకాసుర సంహారం కోసం ఆవిష్కారమైన కుమారస్వామి స్కందుడు,
షణ్ముఖుడు, ఆర్ముగం, శరణుడు, దండాయుధపాణి ఇలా ఎన్నో నామధేయాలతో విరాజిల్లుతున్నాడు. అలాంటి దివ్యావతారమూర్తిగా వెలసిల్లుతోన్న స్వామి సన్నిధానం ప్రశాంత, పవిత్ర, ఆధ్యాత్మిక నెలవుగా పరిఢవిల్లుతోంది. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న తరువాతే మెట్ల మార్గం ద్వారా నడకను సాగిస్తారు. ఇక్కడే ఎడమవైపున దుర్గామాత, కుడివైపున కాలభైరవుడు కానవస్తారు. ఈ ఆలయాలకు ఆనుకొని ఉన్న మండపం మనోహరమైన శిల్పాలతో అలరారుతోంది. దీనిని దాటిన తరువాత విశాలమైన ప్రాంగణంలో నెమలి మండపం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారి వాహనాన్ని దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి శూరపదాసురుడనే రాక్షసుణ్ణి వధించగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి పరిణయం చేశాడంటారు. శివముని కుమార్తె వల్లీదేవిని ఇతని సతీమణిగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టమైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం పదండి. నిరంతరం భక్తిమయంగా కార్తికేయ నామస్మరణతో ఉన్న గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలందజేస్తారు. ధ్వజస్తంభం దగ్గర నవధాన్యాలు చల్లడం ఇక్కడొక సంప్రదాయం. గ్రహదోషాలున్నవారు నవధాన్యాలు చల్లితే ఆ దోషం పోతుందని నమ్మిక. దీనికి సమీపంలోనే కుక్కుట మండపం ఉన్నది. ముడుపులు కట్టుకున్న భక్తులు అనేక మంది ఇక్కడ కోడిపుంజులను ఈ మండపంలో వదిలి వెళ్లి తమ ముడుపులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తోంది. షణ్ముఖి నదీ తీరంలో శివగిరి మీద వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో రోజూ చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంటుంది. భక్తి శ్రద్ధలతో సాగే ఈ కార్యక్రమంలో మనము పాల్గొందాం. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు రాత్రి స్వామివారికి చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ప్రాకారోత్సవంలో స్వామివారు ఆసీనుడైన పారవెల్లి మండపాన్ని లాగడానికి అనుమతున్న కొంతమంది భక్తులకే ఆ భాగ్యం లభిస్తుంది.
బంగారు మండపంలో కొలువైన స్వామి ప్రతిరోజు ఇలా ప్రాకారం చుట్టూ తిరుగుతారు. ఆ సమయంలో ఈ ప్రాంగణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఈ క్షేత్రంలో చేసే కావడి ఉత్సవాలు, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అత్యంత భక్తిమయంగా సాగుతాయి. అలాగే ఈ ఆలయంలో ఏటా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొనే ఈ ఉత్సవాలు చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. ఏటా ఇక్కడ కావడి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దండాయుధపాణి అత్యావతార విగ్రహం మహిమాన్వితమైనది. ఔషధీగుణ ప్రపూర్ణం, విశిష్ట ధాతు సమ్మిశ్రితం. దండాయుధపాణి దివ్య విగ్రహ స్పర్శతో అభిషేక ప్రసాదానికి ఔషధ శక్తి కలుగుతుంది. దీనిని స్వీకరిస్తే శారీరక రోగాలు నిర్మూలనమవుతాయంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుందంటారు. ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తుల సౌకర్యార్థం పంచామృత తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజు వేల కొద్దీ కిలోల పంచామృతాన్ని ఇక్కడ మెషన్ల ద్వారా తయారు చేసి డబ్బాలలో పొందుపరుస్తారు. ఇలా ప్రసాదాలను యంత్రాల సహాయంతో తయారు చేస్తున్న దివ్యక్షేత్రం దేశంలో ఇదొక్కటేగా చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యాలయం చెన్నై నగరానికి 445 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల సకల శుభాలు, సౌఖ్యాలు కలుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. సత్సంతానం,
ఆర్థికంగా ఎదగడం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అటువంటి ఈశ్వర స్వరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.